చెప్పిన మొర ఆనకించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశంలోనే పవన్ కళ్యాణ్కి ఒక పవర్ వచ్చిందా అన్నట్లుగా ఆయన ఊపు ఉంది. చాలా కీలకమైన అంశాలు కూడా మరి 2-3 రోజుల్లో బయటికి రానున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశాలు. ఒకటి, నాగబాబు గారిని మంత్రి పదవిలోకి తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు మోదీ ప్రభుత్వంలో కీలక శాఖని తీసుకోపోతున్నారు, ఆఫర్ వచ్చింది అని. కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సర్వం సిద్ధమయ్యిందని. ఇది వస్తున్న వార్తలు దాన్ని ఏదో కొట్టిపడేసే వార్తలు కాదండి, చాలా కీలకమైన వర్గాల నుంచి వస్తున్న ఇన్పుట్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత దగ్గరగా ఈయన ఉన్నాడు. సో ఆ పరిస్థితుల్లో ఆయనకు పగ్గాలు అప్పచెప్తారు. ఇలా మాట్లాడడానికి కూడా బలమైన కారణం కూడా ఉంది. మంత్రివర్గంలో మెగా బ్రదర్ నాగబాబు గారిని తీసుకోవడం. నాగబాబు గారిని ఇప్పుడు రాజ్యసభ అన్నారు, మరి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా తీసుకున్నారు అంటే కారణం ఇది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఆయన పరిమితం కాకూడదు అని. మరొక వైపు ఆయన మొన్న ఇచ్చిన హింట్ ఏంటి, చాలా జాగ్రత్తగా ఇవి గమనించాలి రాజకీయాలన్నింటినీ కూడా. చంద్రబాబు నాయుడు గారే మరో 10 సంవత్సరాలు సీఎం అన్నారు ఆయన. అందులో ఇన్సైడ్ చాలా ఉంది, అందరూ గమనించాల్సింది. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పొలిటికల్ సర్కిల్స్లో కానీ జన సైనికుల్లో కానీ. సీఎం పవన్ కళ్యాణ్, సీఎం పవన్ కళ్యాణ్, సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షధ్వానాల మధ్య ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని సారో మీరు సీఎం అవ్వాలి, మేము కల్లారా చూడాలి, ఆ రోజు వంగవీటి రంగా గారు అవుతున్నారు అనుకున్నాం, అది లేదు. ఆ తర్వాత అన్నగారు అనుకున్నాం, చిరంజీవి గారు మెగాస్టార్, ఆయనది కూడా అవ్వలేదు. మీరే మాకు ఆశాజ్యోతి, మీరే మాకు నాయకుడు, మీరే మాకు సీఎం అని చెప్పి పదే 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 వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆచితూచి రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇది ఫ్లాప్ సినిమా కాదండి, బ్లాక్ బస్టర్ మూవీ, పొలిటికల్ మూవీ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఎక్కడా ట్రాక్ మిస్ కావట్లేదు. పొలిటికల్ ట్రాక్ అన్నది చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఒక సనాతన ధర్మం ఎత్తుకున్నా, ఒక షిప్ సీజన్ చెప్పినా, ఇలాంటివన్నీ కూడా ఏదో ఆవేశపూరితంగా ఆ నిమిషాల్లో వచ్చిన మాటలు కాదు అనిపిస్తున్నాయి వస్తున్న ఇన్పుట్స్ చూస్తుంటే. ఈయన కేంద్ర మంత్రివర్గంలో చాలా కీలకమైంది, మోదీ ప్రభుత్వంలో బాధ్యతలు చేపడుతున్నారనే ముందే ఈయనకి హింట్ ఉంది. మోదీ గారితోటి ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. అది సమయం కోసం వేచి చూస్తున్నారు. మరొక ముఖ్య అంశం ఏంటంటే జమిలీ ఎన్నికలు రాకపోతున్నాయి. కేంద్రం చాలా దూకుడుగా ఉంది జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి. అది 27లో వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది. మరొక 1.5-2 సంవత్సరాలు ఎన్నికలు రావచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో ముందుకు సాగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కాకూడదు, పరిమితం అయ్యేలా చేసేలా ఆలోచనలో మోదీ అండ్ టీం లేదు. ఆర్ఎస్ఎస్ కూడా చాలా కీలకంగా పరిశీలిస్తున్నది. ఈరోజు మోదీ గారు, అమిత్ షా గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ సోదరులు సనాతన ధర్మం అనే నినాదం, లేకపోతే ధర్మ పోరాటం అనే సందర్భం, హిందుత్వం అనే అంశాలన్నింటినీ కూడా బీజేపీ తీసుకుంటుంది. కానీ ఈరోజు డేరింగ్గా ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళు దాన్ని మాట్లాడరు. ఇది చాలా 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 ఇన్డెప్త్గా ఆలోచించాల్సిన అంశాలు. అది మాట్లాడాలి అంటే చాలా డేరింగ్ ఉండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు అంతా ఒకటే అంటారు. కానీ బీజేపీ హిందుత్వం నినాదమే ముందుకెళ్తుంది. అది పోతే పోనీ వస్తే రాని, నన్ను గెలిపిస్తే గెలిపించండి, మాకు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పి అంత డైరెక్ట్గా ఎత్తుకుంటారు వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో వెళ్ళిపోతున్నారు, అదే ట్రాక్ ఎక్కారు, అదే జర్నీ చేయడానికి సిద్ధపడ్డారు. మిగతా ప్రాంతీయ పార్టీలు సాహసించరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకున్నాం, తెలంగాణ ఉండండి, ఆంధ్రప్రదేశ్ ఉండండి. చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మం, హిందుత్వాన్ని గురించి మాట్లాడగలరా? కేసీఆర్ గారు మాట్లాడగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడగలరా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలరా? అన్ని మతాలు అందరం ఒకటే అంటారు, సమానత్వం ఉండాలంటారు. భారతదేశంలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని కులాలు సమానమే, ఎవరు కాదనలేరు. అందరూ బాయి అన్నదమ్ముల్లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితి ఉండదు. బీజేపీ హిందుత్వ నినాదంతో ముందుకు సాగుతుంది. వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఆ రకంగానే వెళ్తారు. అదే బాట ఎన్నుకున్న వాళ్ళు దొరకడం కష్టం. ఇలాంటి ఫేసులు, ఇలాంటి కటౌట్లు. సో ఈయన్ని ఎంచుకున్నారని. ఇక్కడితోటి ఆగకూడదు. మహారాష్ట్రలో మొన్న వెళ్ళారు,
అక్కడ బ్రహ్మరథం పట్టేశారు, విజయ దుందుబులు మోగించారు. సో ఇంకేం కావాలి అంటే ట్రాక్ సెట్ చేసుకుంటున్నారు, ఫుల్ స్పీడ్లో వెళ్తున్నారు. ఇక్కడితోటి దీన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్ళడానికి వ్యూహం పండుతున్నారు. అందుకనే నాగబాబు గారికి ఇక్కడ క్యాబినెట్లో ఆయనకి స్థానం కల్పించారు. ఎవరో ఒక శాఖ చూడాలి, బయట వాళ్ళు అయితే అవ్వదు కాబట్టి ఆయన తీసుకున్న శాఖ కాబట్టి ఆయన సూచనలు సలహాలు ఉండాలి కాబట్టి అదే శాఖను నాగబాబు గారికి సంబంధించి ఈయన ఎన్డీఏలో ఒక ముఖ్య భూమిక పోషించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు అని వస్తున్న